దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సో ఇంత అన్యోన్యమైన రిలేషన్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ ఎందుకు మిస్ అయిపోతుంది సార్? యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి. అంటే సింపుల్ అంటే పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అనేది తెలియాలి. పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఇండివిజువల్స్ కాదు, రెండు ఫ్యామిలీస్ జీవితాంతం కలిసే ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు అంటే చాలామంది అంటే అవునండి మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం, మేము ఎక్కడ అన్యోన్యంగా ఉన్నాం, అది వరకు బయట కనిపిస్తుంది. పైకైతే మళ్ళీ సాయంత్రం మేడం తిట్టడమో లేని తిట్టడమో జరుగుతుంది. అంటే చెట్లు నీళ్ళు పడలేదు, ఏదో ఒక రీజన్ అవుద్ది, బాగుంటే అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కాగానే ఒకరితో వాళ్ళని చూసుకోకుండా మాట్లాడకుండా ఉండడం. దిస్ ఇస్ లైఫ్. ఈ లైఫ్ని మనము అర్థం చేసుకుంటే ఈ జీవితం అంటే ఈ పార్ట్నర్తో ఈ లైఫ్ ఇలా వెళ్ళాలి అనుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ మోర్ దాన్ 40 years. సో ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే దీని వాల్యూ తెలియదు. నువ్వు కాపుతా ఇంకోడు అంతే, నువ్వు కాపుతా ఇంకోటి ఎట్లయితావు, నువ్వు కాపుతా ఇంకోటి ఎట్లయితుంది జీవితం కదా. ఇప్పుడు అండ్ ఇంకోటి పోనీ ఇప్పుడు కొత్త ఈ వాళ్ళు ఎవరంటే మన సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇంత అడ్వాన్స్ అనుకుంటున్నాం కదా, మరి వాళ్ళు కూడా సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు ఈ ఎఫెక్ట్స్ తోటి? మరి వాళ్ళు కూడా గట్టిగా ఉండాలి కదా, పారపాడు ఇంకో 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇంకోటి ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. కానీ దాన్ని దబాయిస్తాం, అంటే దీన్ని కన్జ్యూమరిజం అంటారు. మనకు తగ్గట్టుగా మార్చుకోవటం అంటే వరల్డ్ కన్జ్యూమరిజం అంటే వినియోగదారుల ప్రపంచీకరణ అంటారే ఆ టైప్లో. సో అందుకని వాళ్ళకి తెలియట్లా అంటే వాల్యూ ఆఫ్ ది మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. దానితో థ్యాంక్స్ టు టీవీలు, సినిమాలు, యూట్యూబ్లు ఇప్పుడు ఎవరెవరు ఎట్లా ఉండాలి అనేది కూడా తెలియట్లే కదా. రిలేషన్షిప్స్ కూడా మిస్ అయిపోతున్నాయి. అన్నదమ్ముడు అక్క, అందుకే మేము రామాయణం చెప్పి రిలవెన్సీ ఆఫ్ రామాయణ ఇన్ టుడేస్ లైఫ్. అప్పుడు అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్లాడుకునేవి కొన్ని లక్షల కేసులు కోర్టులో ఉన్నాయి. అవి లేవుగా. అన్నదమ్ములు భార్యాభర్తలు కోర్టుల్లో ఇప్పుడు మీరు అడిగింది ఉన్నాయి. సీతమ్మ వారి కోసం ఆయన అంత చేశాడు, ఆయన కోసం ఈవిడ అంత చేసింది. భార్యాభర్తల కేసులు అన్నీ లేవుగా, అన్నదమ్ముల కేసులు లేవుగా. అంతే. వృద్ధాశ్రమాలు ఉండి అమ్మా నాన్నల్ని పడేయటం ఉండదుగా. నువ్వు మీ ఆవిడకి మాట ఇస్తే నేనెందుకు వెళ్ళాలి రాజ్యాన్ని అని రాముడు అనలేదుగా, నాన్న మాట కాదని. అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు సవతి పోరు తట్టుకోలేక బుర్రవద్దల కొట్టింది అని మనం పేపర్లో చూస్తుంటాం. అదే అక్కడ సవతి మాట వింటేనే, సవతి మాట విని తన కొడుకుని అడవులకు పంపిస్తే కూడా ఆవిడ బాగానే ఉంది, ఆవిడనే వల్ల. మీరు ఈ రోజుల్లో జరిగే జీవితంలో జరిగే ఏ ఇన్సిడెంట్కైనా, ఏ మోడర్న్ ఇన్సిడెంట్కైనా చూడండి, దానికి అక్కడ లింక్ చేయొచ్చు. యూ నేమ్ ఇట్, ఆస్క్ ఎనీ క్వశ్చన్. అది ఏదైనా గురువు ఉన్నారు, అయ్యారే నేను యాగం చేసుకుంటుంటే వచ్చారు, వీళ్ళు వెళ్ళి గురువుగారికి రక్షణగా నిలబడ్డారు. అన్నయ్య పాదుకలు పెట్టి వీడు ఎప్పుడు చంపేసి గొడవలు వచ్చాయి మధ్యలో, అదే లైఫ్ అంటారు కదా. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి లవకుశని వదిలేసి రాముడు బాధపడ్డాడు, ఇక్కడేమో కస్టడీ అది చేయడానికి వేసుకుంటూ వస్తున్నాం పిల్లల కోసం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మనం అన్వయించుకోవటం ఉంటుంది. మనం బాగుండాలి అంటే ఏం చేయాలి అని. సో మనం బాగుండాలి అంటే ఏం చేయాలి అని మనం ఆలోచించుకుంటే మనకు ఆ మార్గం తెలుస్తుంది చైతన్య గారు. సో ఐఎమ్ షూర్ అది మనము నేను చెప్పేది ఇప్పుడు మల్బరీ యాకు ఇట్లా చూస్తున్నాం అనుకోండి, పచ్చగా ఉంటుంది. బొబ్బర్లు, కరేపాకు, ఇదేదో ఆల్ స్పైసెస్ అంటారట. ఆల్ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకను ఏదో అంటారు. స్మెల్ మాత్రం బిర్యానీ చెట్టే అంటారు కదా, బిర్యానీ చెట్ట. క్రష్ చేస్తే ఇది రామాఫలం.